అవును. ఆరోగ్యశ్రీ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ అనేక మూసేస్తారు. ఉమ్. అట్లాంటిది ఏ, డబ్బులు ఇక్కడ జనం ఉంటాయి కదండి ఫస్ట్ బేసిక్గా. అదే. ఓ పల్లెటూరులో పెడతాం ఇది. ఇప్పుడు పిడుగురాళ్లలో కాలేజీ పెట్టారండి. ఉమ్. జనం ఎగబడి ఏమొస్తారు అక్కడికి? ప్రభుత్వంలో అయితే వస్తారు, ఉమ్. వచ్చి చూపించుకుంటారు. ప్రైవేట్ది అయితే అవును. అక్కడికి ఎందుకు వస్తారు అందరు ఎగబడి? అంటే జనం రాకపోయినా బాబు గారిని చూసైనా పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి కదా సార్, ముందుకు వచ్చి టెండర్లు వేసేయాలి కదా. ఒక P4 కార్యక్రమానికి ఎంతో మంది క్యూ కట్టినప్పుడు, ఓకే అది ఇప్పుడు జరిగిందని నేను అన్నగాని, క్యూ కట్టినప్పుడు ఇలాంటి పీపీపీలు వీళ్ళే స్థలం ఇచ్చి వీళ్ళ డబ్బులు ఇచ్చి సగం ఖర్చు వీళ్ళు పెట్టుకుంటానన్నా సరే ముందుకు రాకపోవడం ఏంటి? నమ్మకం లేక, మళ్ళీ జగన్ వచ్చేస్తాడు అని నమ్మకంతో? అక్కడే ఫెయిల్యూర్ కనబడింది, ఇక్కడ ఫెయిల్యూర్ కనబడుతుంది. P4 ఏది ఇప్పుడు? లేదు లేదు, ఎంతమంది నేను అనేది పేదలకు అప్పుడు డబ్బులు అన్నారు కదా ఇచ్చారు? మరి. ప్రచారం అయితే మార్గదర్శులు. అందరూ పేదోళ్ళు పెద్ద ధనవంతులు అయిపోయినట్టే కదా, వీళ్ళు చేసేసారు కదా అవును. ధనవంతులు. ఎంతమంది చాలా ధనవంతులు మంది అయిపోయారు? మార్గదర్శులు క్యూ లైన్ లో ఉన్నారు అన్నారు కదా అదే అప్పుడు, అందుకని. ఏమయ్యారు వాళ్ళంతా ఇప్పుడు? అది అసత్య ప్రచారమే, ఇది అసత్య ప్రచారమే. బేసిక్గా పెట్టుబడి పెట్టేవాడు దాని నుంచి లాభం ఆశిస్తాడండి. అమరావతిలో హాస్పిటల్ పెట్టమంటే ఎందుకు రాలేదు నాకు తెలియకడుతుంది చెప్పండి. హైదరాబాద్లో మీరు భూమి ఇస్తానంటే, ఇప్పుడు యశోద వాళ్ళు 2-3 చోట్ల ఉన్నది, మొన్న ఈ మధ్యన హైటెక్ సిటీ రూట్లో పెట్టారు. అవునవును. 1000 పడకల ఆసుపత్రి అది. అవును, మాదాపూర్. ఎందుకని? హైదరాబాద్ బిజినెస్ లెవెల్లో అయితే